రోడ్లో ఫిష్ మార్కెట్ దగ్గర ఆకర్షణ ఉంది సార్. మేము ఇప్పుడు కాదు సార్ 30 సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాము. మాకు అందరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయి, లేవనట్లా. గత ప్రభుత్వం నాడు 2023లో సచివాలయం నుంచి మీకు ఫోన్ వచ్చింది, మీకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాము, మనిషికి వచ్చి 200 కట్టండి అన్నారు. మేము అలాగే వెళ్ళి 200 కట్టాము, స్లిప్పులు కూడా ఇచ్చారు, మాకు కార్డులు లైసెన్సులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మొన్న గత 2 నెలలు మట్టి మున్సిపాలిటీ వాళ్ళు మీకు ప్లేసులు ఇక్కడ లేవు, మీరు తీసేయాలి, మీకు ఎక్కడో ఊరు చివరిని ఇస్తాము, అక్కడ వెళ్ళి బతకండి అది ఇది అంటున్నారు. ఇక్కడికి రాని జనాలు ఊరు చివరికి వచ్చి మా దగ్గర ఏం కొంటారు సార్? మీరే చెప్పండి. ఒక పక్కనేమో డీమార్ట్, రిలయన్స్, ఆ మార్ట్ వచ్చి మా పొట్ట తిప్పలు కొడుతున్నాయి. ఇప్పుడు సడన్గా వచ్చి వీళ్ళు కూడా వచ్చి వ్యాపారాలు తీసేయండి అంటే మేము ఎలా బతకాలి? కుటుంబంలో ఎవరికి జాబులు లేవు, మేము ఈ పొట్ట గడిస్తేనే మాకు ఇంట్లో గడుస్తుంది. అది మేము మాత్రం ఎక్కడికి వెళ్ళాం సార్, మాకు గుర్తింపు కార్డులు కావాలి, మేము ఇక్కడే ఉంటాము. ఒకళ్ళ కోసం అందరం పోరాడుతున్నాం మేము. అదే సార్ మేము అడిగేది, ఇంకేం అడగట్లేదు. గ్రీన్ జోన్లు, అంబర్ జోన్, రెడ్ జోన్ అని ఈ జోన్ల విభాగాన్ని ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల రోడ్ల మీద చిరు వ్యాపారాలు చేసేవారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఈ జోన్ల సిస్టమ్ తీసేయమని, మా వ్యాపారాలు ప్రజలకి అవసరమయ్యే విధంగా అందుబాటు ధరల్లో మేము వాళ్ళకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. దాన్ని కాస్త ప్రభుత్వం గుర్తించి మా వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరేంటమ్మా మీ సమస్యను ప్రధానంగా? దేనికి వచ్చావు ఇక్కడ? నువ్వు రోడ్డు మీద దేనికి వచ్చావు? అదేనండి, కొట్టుంది మాకు. కొట్టుకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్లేదు. మేము 200 కట్టించుకున్నారు, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్లేదు. మేము మరి మా ఆయన గారు లేరు, చనిపోయారు. 2 ఆడపిల్లలు పెట్టుకొని బతుకుతున్నాం. దాని మీద 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. మరి మా పరిస్థితి ఏంటండి? గుర్తింపు కార్డులు ఇవ్వమంట, ఇది కట్టించుకున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు, మా పేరు లేదు అది ఇది అంటున్నారు. నువ్వేంటి, మీ పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి చెప్పమ్మా. అదే వచ్చాం సార్. మేము వ్యాపారం 50 సంవత్సరాల నుంచి మా ఆయన చిన్న కుర్రోడు కాడని చేసుకుంటున్నాం సార్. మొన్న మధ్య 2 సార్లు తీసేయమన్నారు. సార్ వాళ్ళకి చెబితే వచ్చారు. వచ్చి మాతో మా బళ్ళు కదిలీయకుండా, మా కడుపులు కొట్టకుండా మా బతుకుదేరు కాపాడమని అడుగుతున్నాం సార్. మేము ఈరోజు బీసెంట్ రోడ్ కాదు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి హాకర్లకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జోన్ల విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో హాకర్లని తొలగిస్తే కనుక ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటి వీళ్ళకి అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తీసుకునే విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పోలీసు వేధింపులు ఆపాలి, హాకర్స్కి ఎక్కడ బీసెంట్ రోడ్లో ఎక్కడ వాళ్ళని తొలగించకుండా ఉండాలని చెప్పేసి మా విన. నేను బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తానండి. మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, పోలీసుల వేధింపులు మమ్మల్ని ఆపాలి, మేము వ్యాపారం మమ్మల్ని ప్రశాంతంగా చేసుకునేటట్టు మాకు ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి. సార్ ఇప్పుడు మాకు గుర్తింపు అనేది ఒకటి లేదు. రోడ్డు మీద ఎక్కడ పెడుతున్నా సరే ఇక్కడ గ్రీన్ జోను, ఈ రెడ్ జోను ఈ రకంగా చేసి మా వ్యాపారాన్ని ఆటంకం చేస్తున్నారు. కాబట్టి ఈ రెడ్ జోను, ఈ బ్రౌన్ జోను ఇవన్నీ రద్దు చేసి మా ప్లేస్లో మేము అమ్ముకునేటట్టుగా మాకు ఆశీర్వాదం కల్పిస్తే చాలు. మాకు ఒక గుర్తింపు కార్డు ఇప్పిస్తే చాలు. మా బతుకులు మాకు బతికితే చాలు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి పోలీసులే కానీ వీళ్ళే కానీ మున్సిపాలిటీలో కానీ ఇక్కడ పెట్టకూడదు, అలా చేయకూడదు, ఈ రెడ్ జోను, ఈ జోను, ఆ జోను అనుకుని చెప్పేసి మీరు తీసేయాలి అనుకుని చెప్తే ఎక్కడ పెట్టినా అక్కడ నా ఆపట్ల తరిమేస్తున్నారు. అది మేము అమ్ముకున్న చోట మేము అమ్ముకునేటట్టుగా మాకు ఆహ్వానిస్తే చాలు. మాకు అంతకన్నా ఏమొద్దు. మా కష్టం అయితే మేము బతుకుతున్నాం. ఎవరు పెట్టిన భిక్ష మీద మేము బతకట్లా. మేము బతికిన బతుకు మీద అమ్ముకొని రూపాయి పెళ్ళం బిడ్డలకి మేము పోషించుకోవడానికి రోడ్ల మీద పడి ఉన్నాం. ఆ రోడ్ల మీద పడింది కూడా పడనీయకుండా చేసేస్తున్నారు. కాబట్టి మాకు ఒక గుర్తింపు కార్డు మేము ఎక్కడ అమ్ముకుంటున్నామో అక్కడ మాకు స్టాండర్డ్గా ఇస్తే చాలు. కూటమి ప్రభుత్వం 20 లక్షల మంది మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నారు. ఉద్యోగాలు ఇవ్వటం కాదు, ఉన్నటువంటి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. రోడ్ల మీద వ్యాపారం చేసుకుని రాష్ట్రంలో 20 లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు, 50 లక్షల మంది పైగా కుటుంబ సభ్యులు. వాళ్ళందరినీ వాళ్ళ బతుకు వాళ్ళు బతకనివ్వకుండా ఈ జోను, ఆ జోను అని అదే చెప్పి ఇది చెప్పి వాళ్ళ మెడ మీద కత్తి వేలాడబెట్టి విజయవాడలో 400 రోడ్లో వ్యాపారం చేయడానికి వీల్లేదని నిబంధన పెడతారు. జనం ఉన్న చోట వ్యాపారం జరుగుతుందా? లేదు, వీళ్ళ వ్యాపారం చేయమని దగ్గర జనం వస్తారా? ఇది ఒక్క రోడ్డు మీద వ్యాపారం చేసే చిరు వ్యాపారకే కాదు, ఇవి ఉండబట్టి రోడ్డు మీద స్టార్ హోటల్కి వెళ్ళి అందరూ తినలేరు. రోడ్డు మీద బండి ఉంటే ఇడ్లీనో లేకపోతే టీనో తాగడానికి అవకాశం ఉంటుంది. అరటిపళ్ళు, కూరగాయలు వెళ్ళి రిలయన్స్లో కొనుక్కోవాలా? రోడ్డు మీద కొనుక్కోకూడదా?
చౌకగా సరుకులు అందించేది ఈ బళ్ళు ఉండబట్టే వాళ్ళని లేపేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దానికి తోడు ఇప్పుడంతా నాయకులు బొమ్మలు వేసుకుంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ బొమ్మ ఉండాలా, వాళ్ళ రంగు ఉండాలా? వాళ్ళ సొంత స్వయం ఉపాధితో వాళ్ళు బతుకుతూ ఉంటే మీ బొమ్మలేసి బతకాల్సిన అవసరం ఏంటి? ఇదేనా మీ సొంత రాజ్యమా? పైపెచ్చి వాళ్ళ నాయకులు వీళ్ళని అడ్డం పెట్టి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. బండి ఉండాలంటే ఇంత, బండి తీయాలంటే ఇంత, తీసింది పెట్టాలంటే ఇంత, పబ్లిక్గా కనబడుతోంది. ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ ఉంటే అలా చేసి వాళ్ళు పోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం మార్పు ఉంది? ఆఖరికి బళ్ళ మీద వాళ్ళు కూడా వదిలిపెట్టరా మీరు? ప్రజాప్రతినిధులు అన్నోళ్ళు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలీదా? దీనికి తోడు వీళ్ళ సంపాదన ఎంత? ఈ సంపాదనలో ప్రతి నెల పిటి కేసుల పేరుతో 300 నుండి 500 రూపాయలు పెనాల్టీ కట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్. కేసు పిటి కేసు ఏంటి? దొంగతనం చేశారు వీళ్ళు అంటే. గవర్నమెంట్ లోన్లు ఇవ్వకపోగా సంవత్సరానికి 6,000 7,000 వీళ్ళ మీద. ఇంకా మళ్ళీ పార్కింగ్ అని, ఎంకరేజ్మెంట్ ఫీజు అని, లైట్ల కోసం అద్దెలని, ఆఖరికి మరుగుదొడ్లోకి వెళ్ళాలన్నా వీళ్ళకి రోజు రోడ్డు మీద ఫీజు కట్టితే తప్ప వెళ్ళలేరు. ఇంకా వీళ్ళు బతికే మార్గం ఏంటి గవర్నమెంట్ చేయగలిగేటువంటిది? అందుకనే ఈరోజు ఇన్ని బాధల్లో ఉన్నటువంటి ఈ రోడ్ల మీద చిన్న వ్యాపారులు బతుకుతూ ఉంటే వీళ్ళని వదిలేశారు. విదేశీ కంపెనీలు రావాలంట, స్వదేశీ కంపెనీలు రావాలంట, కార్పొరేట్లకి ఎకరం 99 పైసలు. వీళ్ళేం భూములు అడగట్లా. మేమేదో 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము బతికి మేము వ్యాపారం చేసుకున్నాం, మా బతికేదో రోడ్ల మీద బతకనివ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళేం అడగట్లా. ఇది ఉపాధి కాదా? లక్షల మంది ఉపాధి కల్పించే ఇక్కడ వీళ్ళందరినీ తీసేసి మనం ఉపాధి కొత్తగా కల్పిస్తామంటే కార్పొరేట్లు కాదు, మీకు ఓట్లేసి గెలిపించిన సామాన్యుల సంగతి చూడండి. అందుకే వాళ్ళు రోడ్డు ఎక్కారు. వాళ్ళ ఆందోళనకి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా ఇటువంటి జోన్ల పేరుతో వాళ్ళ యొక్క ఉపాధిని దెబ్బతీసే విధానాలు మారాలి. వీళ్ళను కూడా దోపిడీ చేసేటువంటి ఈ అవినీతి ఆపాలి. వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి రుణాలు ఇవ్వండి, సౌకర్యాలు కలిగజేయండి. గుర్తింపు కార్డు అడుగుతున్నారు, అది కూడా వాళ్ళ డబ్బుతో. మరి వాళ్ళ డబ్బుతో వాళ్ళకి గుర్తింపు కార్డు ప్రభుత్వానికి ఏమొచ్చింది? గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేని చేతకాలని ప్రభుత్వం కింద మారిందా? ఈ పైపెచ్చు అసలు మొత్తానికే ఎసరు పెడుతున్నారు. సహించేది లేదు. దీన్ని గతంలో కూడా ఎదుర్కొన్నారు, ఇవాళ కూడా ఎదుర్కొంటారు, పోరాడతారు.